గరుడ పురాణం కొన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తుంది. అవి గనుక పాటించకపోతే చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో ఒకటి చనిపోయిన వ్యక్తుల వస్తువును ఉపయోగించడం. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. అలా చేయడం వల్ల పితృదోషం వస్తుంది మరియు దాని ప్రభావాలు అనేక తరాల పాటు ఉంటాయి. చనిపోయిన వ్యక్తి బట్టలు ధరించకూడదు. ఆ బట్టలు మరణించిన వ్యక్తి శక్తిని కలిగి ఉంటాయి. వాటిని ధరించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు. అందుకే చనిపోయిన వ్యక్తుల దుస్తులను అవసరమైన వారికి విరాళంగా ఇవ్వడం మంచిది, లేదా వాటిని కాల్చడం మంచిది. మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆభరణాలు కూడా ధరించకూడదు. ఆభరణాల్లో మరణించిన వ్యక్తి శక్తి దాగి ఉంటుందని, దాన్ని ధరించడం దురదృష్టాన్ని తెస్తుందని గరుడ పురాణం చెప్తుంది. అలాగే చనిపోయిన వ్యక్తి గడియారం ధరించకూడదు. గడియారం కాలానికి చిహ్నం. అది మరణించిన వ్యక్తి శక్తి కలిగి ఉంటుంది. దానిని ధరించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు చనిపోయిన వ్యక్తి బూట్లు చనిపోయిన వ్యక్తి పాదాల దుమ్మును కలిగి ఉంటాయి. వాటిని ధరించడం వల్ల వ్యాధులు వస్తాయని చెప్తారు. మరణించిన వ్యక్తికి చెందిన పాత్రల్ని కూడా ఉపయోగించకూడదు. ఆ పాత్రల్లో మరణించిన వ్యక్తి అవశేషాలు ఉంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల దురదృష్టం వస్తుందని నమ్ముతారు. గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తుల వస్తువులను ఉపయోగించకూడదని చెప్పబడింది. ఈ వస్తువులను దానం చెయ్యాలి లేదా వాటిని కాల్చివేయాలి. ఇలా చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీవితంలో ఆనందం, శ్రేయస్సును పొందుతారు.